నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షాకిర్ ఖాన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు పూర్తయిందని, అటు అధికారులు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారని అన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉద్దేశపూరితమైన గొడవలకు కక్ష సాధింపు చర్యలకు పోవద్దని జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడారని, తమ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రజలకు గాని అలాగే సుపరిపాలన అందిస్తూ నిష్పక్షపాతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన అందిస్తూ అలాగే అధికారులు కూడా వాళ్ళ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా దౌర్జన్యాలకి దాడులకి పాల్పడొద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. మామూలుగా ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పడితే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ప్రతిపక్షంలో వచ్చినా, ప్రతిపక్షం వారు ప్రభుత్వంలోకి వచ్చినా గత ప్రభుత్వాలు చేసినటువంటి అరాచకాలు ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని 3 నుంచి 6 నెలల వ్యవధి ఇస్తారు. ప్రతిపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఇతర పార్టీలు కానీ. ఒక్కొక్క పార్టీ విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. రాష్ట్ర పరిస్థితులు రీత్యా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు రీత్యా 3 నుంచి 6 నెలలకు వ్యవధి ఇస్తారు. విమర్శలకు తావు లేకుండా, వివాదాలకు తావు లేకుండా ఉండాలి. కొత్త ప్రభుత్వం వచ్చింది, 6 నెలల తర్వాత ఏదైనా విమర్శలు ఉన్నాయి, ఏదైనా చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అంత ఓపిక లేదు. 50 రోజులు కూడా కాల. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తను చేసిన పాపాలు రికార్డుల రూపంలో తగలబెడతా ఉన్నాయి ఎక్కడికెక్కడ. దానికి ఉదాహరణే మదనపల్లిలో ఏకంగా ఆఫీసర్ తగలబెట్టి ఏదైతే 4 నియోజకవర్గాలు తంబలపల్లి, మదనపల్లి, పీలేరు, పుంగనూరు, ఈ యొక్క 4 నియోజకవర్గాలు మదనపల్లి హెడ్ క్వార్టర్ పెట్టుకొని పేదల భూముల పట్టాలు భూ క్రమబద్ధీకరణ పేరుతో వైసీపీ నాయకులు చేసినటువంటి భూదందా, మైనింగ్ వ్యాపారం, ఇలా అనేక ఫైళ్లు పాపాలు బయటపడతాయని పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనసంగ మేరలో జరుగుతున్నటువంటి ప్రమాదం. రికార్డులు తగలబెట్టినా కూడా అక్కడ ఫైర్ సిబ్బంది కూడా కనీసం ఇంటిమేషన్ ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు. ఒకటిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు రివ్యూ తీసుకోవడం, డీజీపీ గారిని పంపించడం, వెంటనే ఈ విషయం నిగ్గు చేల్చాలని చెప్పడం, అక్కడ డీజీపీ గారు వెళ్ళి ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంటే అని చెప్తున్నారు. ఈ యొక్క విషయం 3 సార్లు ఇది చేస్తున్నటువంటి దారుణాలు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయినా ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇవ్వకుండా తిరస్కరించిన ఏదో విధంగా ప్రజల్లో వెళ్ళాలి. డైవర్షన్ పాలిటిక్స్ గత ప్రభుత్వంలో చేసినట్టు ఆయన ప్రభుత్వం మళ్ళా ఆయన ప్రభుత్వం ఉందనుకుని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. ఒక పక్క 24వ తేదీ ఢిల్లీలో ధర్నా అంటాడు. ప్రజల్ని దృష్టి మళ్ళించి ఇక్కడ చూస్తే వాళ్ళు చేసినటువంటి పాపాలు, భూదందాలు, దౌర్జన్యాలు ఇవన్నీ ఫైలు తగలు పెడతారు. ఇంకో పక్క అసెంబ్లీలో బయట ప్రాంగణంలో పోలీసులు వాడిని ఏమంటావు, ఏం చెప్తావు పోలీసులతో? మధుసూదన్ రావు గుర్తు పెంచుకో, ఎల్లకాలం ఉండదు. పోలీసులు 3 సింహాలు ఉన్నది అధికారులకి, నాయకులకి సలాం చేయడానికి కాదు. నువ్వు చేసిందంటే